చెప్పు అర్థమైంది ఎట్లయినా మీరు మీకు మాకే ఉంటుంది కదే సబ్బులు కూడా మరి మరి ఏ పని కొంచెం నలుగురు రామన్నారు అంతే నలుగురు రామన్నారు కానీ కలిగా కూడా కదా పని చేయాలి రూపాయి లేవురా చెప్తావా చెప్పు ఇప్పుడు చెప్తారు మాకు వాళ్ళ ఖాతాలో రూపాయి పాలన ఏం చెప్తా మా ఖాతాలో వాళ్ళ ఖాతాలో రాసింది నా ఆట అనేది అది కొట్టాలి నాది నాకు అలా కావాలని వాడు అంటాడు అట్లా మనం రూపాయి పాలు మనం రాసినాక నా వాళ్ళకి ఆట నీకొస్తాను మేము అంటాం ఇప్పుడు బాలిపేదలది చరణట అలాది పెద్దలది సరణట చించాలది ఆటన నాది ఆటన అయితే అలాది ఒక వెచ్చరే పాలని రాసిరు ఫస్ట్ వెచ్చరే పాలు అని రాసిరు అక్కడ చించారే పాలు అని రాసిరు అక్కడ తర్వాత నంగిసాయన లేదు నంగిలక్ష్మి అని నేను రాయమన్నా రాయమంటే మీ చించాలని రాద్దా అని నువ్వు మంచుకోవాలి నీకు సపరేటు నీ ఆటనే కానీ నీ పేరు రాయం సపరేట్ పేరు రాయం నంగిసాయం రాయం ఏం రాయం చించాల రూపాయలు రాస్తాం నీ ఆటన అలా ఆట అని అంటారు నాది చెప్తాను వాళ్ళు 2 నెలలు చెప్తాను నేను 2 చెప్తాను మీరు ఆగో మీరు అందరు కలిసి 2 నెలలు చెప్తాను అసలు అప్పుడు నాకు నంగిసాయన నంగిలక్ష్మి అని రాయరని నేనంటే చించాల రాస్తాం వాళ్ళ ఆటను మంచుకోవాలి అని అంటారే నేను ఏర్పడిన వాటి మా తాత పేరు రాయండి నేను సపరేట్గా ఉంటాను కదా దేనికి ఎప్పుడైనా అని నేను అంటాను అంటే ఆటేంద్ర రత్నం చించారే పాలు పేదరే పాలు అంటారు నాకు ఆటరా మీ ఇద్దరు కలిసి రూపాయలు రాస్తారంట మరి ఇళ్ళ పొత్తు ఎందుకు నాకు ఆట రూపాయి ఆట పక్క రాయనని నేను అంటాను ఏషాల గురించి అంటారా మొత్తం ఏదైనా దేనికైనా తెలిచోటి తెలియకూటి పండుగ మందం ఎప్పటికుంటుంది కానీ అదే ఇప్పుడు నాకు తెలిసిన వరకు కదా మీరు 2 నెలలు చేసుకుంటారు మీతో పాలు నచ్చుతుంది చెత్తనం చేసుడు రాంగిటితో పాలు వీళ్ళు పాలు 3 వాళ్ళని చెప్తారు చెత్తనం చేసుడు అయితే చెత్తనం చేసుడు అయితే అట్లా చెప్తారు మరి ఇప్పుడు ఏషాలు వీటి ఒకటి ఎక్కువనో తక్కువనో మంది ఉన్నారు కాబట్టి వాటి అటు ఇటో తీసుకుని ఉండాలి ఏం కాదు ఇంకా ఏషాల వరకు అంటారా మంచిగా వాడు అందానికి ఆన్సర్ చెప్పను ఇప్పుడు వాడు సపరేట్ వాడు ఇంటర్వ్యూ అన్నాడు అంటే నువ్వు ఆనందం మొత్తం అడిగినాకనే సమాధానం చెప్పు ఇప్పుడు ఏ కాడికి సించర్వేలు అన్నోడే వాడు అందరు ఎప్పటి నుంచి అనుకున్నా వాని మనసు కూడా ఇప్పుడు మేము ఏం పలికిస్తున్నాడో పెచ్చర్వే సించర్వే రాసినాం పెచ్చర్వేలు దాంట్లో మా పెచ్చర్వేది వచ్చినాక మా ఇది నంగిముత్తే వీళ్ళు అయిపోయినా ముత్తేనో ఏమినో నంగిముత్తేది చారానా మా తాత పేరు ఏం పేరు వాళ్ళదే చారానా మీద రాసుకుంటున్నాం పేరు మాత్రం పెచ్చర్వేదే వస్తుంది అందులో చెరసగా మా చారానా వాళ్ళ దాని సించర్వేలది కూడా పేరు వాళ్ళదే సించర్వేది వస్తుంది సించర్వేల దాని చెరాటానా అని రాస్తామని మేము అన్నాం చెప్పదాకి గిడు చెరాటానా సించర్వేల పేరు రాసినాక చెరాటానా ఏది నంగిసాయలు ఆటానా ఇక వీళ్ళ నంగి బంకిన ఎవరు రాస్తారో వీళ్ళది ఆటానా అని రాస్తా ఉన్నాం లేదు ఆడనే మా సించర్వేలది ఆటానా ఏరే రాయండి నంగిసాయలు ఆటానా ఏరే రాయండి అని వాడు వచ్చిన పంచాయతీ ఇది గిదే సమాధానం చెప్పు నువ్వు చెప్ప నేను నాతో ఆటనగా ఆటన కాబట్టి నంగిసాయన పేరు రాయనని అంటాను సప్పుడే కూర్చో రాయగాని సించరో ఎల్లో నాకు తెలియదు సించర్వేల పేరు బోడినావా నువ్వేమన్నా బోడినావా ఇంత మందిలో చెప్తాను బోడినావా మరి బోడొచ్చు మరి ఇప్పుడు నాకు ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు సించర్వేలు పెద్దర్వేలు రాస్తున్నారు అలా వాళ్ళకి రూపాయి రాస్తారు వీళ్ళు ఆడని రాసుకుంటారు అలా నీకు ఆడని వస్తుంది నా సపరేట్ ఉంటుంది ఇళ్ళ పోతుంది కానీ అంటున్నా
మేము 3 రాయమంటున్నాం ఈడ. ఎందుకు రారు రాయవరా అంటే నేనే చెప్పాను. అరే మంచి మంచి రాయరు ఇక కూడా ఇప్పుడు యాదే అన్నట్టు అప్పుడప్పుడు కూడా నన్ను ఎప్పుడు రాకపోతే నా మాల చిన్న సర్వేలు వాళ్ళు వస్తారు ఒప్పరు అన్న మరి అడ్రస్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు అన్నవు అన్న నీ ఆట నీకు వస్తుంది కదరా సపరేట్ టైం అవుతుందని అంటాను. మీదలా మీరు మన మీద పెద్ద రాసుకోరు మీ దగ్గర వాళ్ళకి కానీ మీతో వాళ్ళ మీద వాళ్ళ దగ్గర రాసుకోవాలి. నీ ఆర్డర్ నీకు వస్తాను మరి శిరసాం రాసుకో జరావు. అరే మీ సాగు మా సాగు రాసుకున్నది మరి నీకేం చెప్ప మీ శిరసాం రాసుకున్నది అంటే ఎలా పుట్టిందా? ఇది ఎలా ఇది ఎలా శిరసాం రాస్తుంది. నీకు పెత్తన సాగు నాకు పెత్తన సాగు పోనీ రాండి అన్ని పాలు ఒక వాళ్ళు కలిసి ఆర్డర్ అనుకోరాదు. ఇప్పుడు పెద్దసర్వే రాస్తారు కదా పెద్దసర్వే రాసి పెద్దసర్వే నాకు ముద్ద ఇస్తారు రాస్తారు. ఇప్పుడు మళ్ళీ కూడా నా పేరు సపరేట్ రాయమనాలి మా దాంట్లో చెప్తారు అదే ఇంకా పెద్దసర్వే రాస్తారు వాళ్ళు సగం కొట్టాడతలేరు పెద్దసర్వే రాస్తారు అలా సారా అన్న వాళ్ళు సార్ మళ్ళీ నాకు ముద్ద ఇచ్చేస్తారు. పెద్దసర్వే రాస్తారు నాకు సార్ అని ఆడడానికి ఇచ్చేస్తారు. ఎట్లయితే ఏమవుతుంది మళ్ళీ ఇంకొకటి సర్వే దాంట్లో కూడా ఇప్పుడు ఆయన పేరే ముందుగా రాస్తున్నా సగం పాలు కాబట్టి ఆయన పేరు ముందుగా రాస్తున్నా. ఇప్పుడు మీ సిన్సార్ దాంట్లో కూడా ఇప్పుడు మీ ముందుగా రాయమని రాసినాక మళ్ళీ వాళ్ళు వీళ్ళే కానీ పాలు బరాబరే ఉంది. నువ్వు ఎట్లా కొట్టాలో చెప్పన్నా. నువ్వు అట్లా కొట్లాడితే కరెక్ట్ కాదు. నీకు ఇప్పుడు చెప్పొద్దు. లేదంటే అన్ని కొట్లాడదంటే మన శిరసాం పంచుకుందాం పెడతాను నీకు సాగు నాకు అదే ఊరికే నువ్వు మంచిపోతుంది మరి. అరే సక్క విధానం కన్నా నింపుతావురా నువ్వు. నువ్వు ఎట్లా సగం ఉన్నావు తీసుకుంటున్నావు మేము వద్దంటే మేము కొట్లాడుకున్నావు అనాలి. మేము కొట్లాడుకున్నాను నేను మొదలు అడిగింది కూడా కదే ఎక్కడికే నీ ఆట నీకే ఉంటుంది కదా అలా రాసిన సార్ మంచి వీళ్ళు ఒకదాని రాసి నీకు ఇవ్వకపోతే మేము ఇవ్వకపోతే నువ్వు కొట్లాడు అట్లా అది వేరే ఉండు. పాకరంగా గట్లంటే ఇస్తానంటే వాళ్ళు ఉంచుకోవడం మీ రూపాయి మీకు ఇస్తారు రూపాయలు ఆట మీకు వస్తారండి. ఇప్పుడు మా పేరు రాసి నీకు వస్తలేవు ఆయనకి ఇస్తలేవు నువ్వు అడగను ఉంటాయి. సిన్సార్ తీసేది మీ దాని పేరు పెట్టి వాళ్ళతో చెప్పి మీ పేరు పెడుతుంది. నువ్వు ఇది వరకు ఏమైనా పేరు అంటుగా వాళ్ళు ఒప్పిరా మరి. ఇప్పుడు ఆడ కొట్లాడితే వాళ్ళు ముగ్గురు సాబోని ఒక సాబో నీ పేరు పెట్టి మొదలు పెట్టి ఇప్పుడు కొత్త పెట్టుకుందాం. వాళ్ళ తాత పేరు పేరు అదే పెట్టుకుంటాను. మరి వాళ్ళు నువ్వు ఒక్కరి సాబోని నీ పేరు పెట్టి మొదలు వాళ్ళతో చెప్పు వాళ్ళతో చెప్తాను. సరే వాళ్ళ పెద్ద అయితే వాళ్ళదే రాయించాం. అలా ప్లస్ పెట్టి మన పేరు రాయించరాదు. మీకు ఇయ్యా మేము మా పేరు ఉంది మా తాతల పేరు అంటలేదా కానీ రాయరి ఏ మనకి ఏం నష్టం జరుగుతుంది మనకు